సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్బీ కీపింగ్. నేను మీ సాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడకి వెళ్తున్నాం. ఆ విజయవాడకి ఎందుకు వెళ్తున్నాం అంటే ఫ్రెండ్స్, మనం ఈరోజు అక్కడ వెళ్ళి బీ బాక్సెస్ అన్ని తెచ్చుకుని వెళ్తున్నాం. అక్కడే అలాగా ఎలాంటి సోర్సెస్ ఫ్లవరింగ్ ఉందని చూద్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ మనకు బీ బాక్స్లోకి ఎలాంటి ఫ్లవరింగ్ ఉందని తెలియదు మనకు. ఆంధ్ర దిక్కు అందరూ మనం కూడా ఇప్పుడు ఒకసారి ఆంధ్ర సైడ్కి వెళ్ళి చూద్దామని ప్లానింగ్ ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ మన బీ బాక్సెస్ ఎంత రేటు పడ్డాయి, అలాగే ఎంత ప్రైజింగ్ ఉన్నది, ఎలా ఉన్నది బీ బాక్సెస్ అనేవి వాళ్ళవి కూడా చూద్దామని వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మనం చూద్దాం ఫ్రెండ్స్ ట్రావెలింగ్ అనేది అంతా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే విజయవాడకి వచ్చేసినాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ ఉంది ఇక్కడ, బయటకు వచ్చేసినాం. సో ఫ్రెండ్స్, చూడండి ఒకసారి విజయవాడ ఆల్రెడీ మనం వచ్చేసినాం ట్రైన్. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి గన్నవరం ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళి గన్నవరంకి ఒక 20 to 25 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది మధ్యలో. కాబట్టి మనం ఎలా వెళ్ళాలని ప్లానింగ్ చేస్తున్నాం, నుంచి బస్సులో వెళ్ళాలని. ఆ గన్నవరం 3 కిలోమీటర్స్ రేడియస్ అన్నది మనం ఆటోలో ఎలా ప్లానింగ్ చేద్దాం, లేకపోతే సార్ వాళ్ళకి కలుద్దాం. మనమైతే ఇక్కడికి వచ్చామని సార్ కాల్ చేసేసినాం, చేస్తే రమ్మన్నాడు. కాబట్టి మనం అడిగి వెళ్తాం, వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ అక్కడ ఎలా ఉంటుంది మన బీ బాక్సెస్ అనే సార్ దగ్గర కూడా చూసి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే చూస్తూనే ఉండండి ఎంఎస్బీ కీపింగ్. నేను మిస్ అయ్యి